రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాల్లో వేడి గాలులు అధికంగా వీస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఎక్కువగా నీళ్లు తాగాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెప్తున్నారు. మరోవైపు ఎండలకు పంట పొలాలు దగ్ధమవుతున్నాయి. రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల అత్యధిక టెంపరేచర్ రికార్డైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంధాధర, మంచిర్యాల జిల్లా కాజిపేట, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా మోతేలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండ, కమలాపూర్, భూపాలపల్లి, మొగుళ్లపల్లిలో 46.3 డిగ్రీలు రికార్డయ్యాయి. చాలా జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు, వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం ఒక్కరోజే 22 మంది చనిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వడదెబ్బతో 9 మంది చనిపోయారు. ఇవాళ మరో 3 మృతి చెందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో వడదెబ్బకు ఆరెల్లి పరశురాములు అనే వృద్ధుడు చనిపోయాడు. 2 రోజుల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు పరశురాములు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 3 రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో రైతులు, కూలీలు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఒక పక్క ఎండ తీవ్రత, మరోపక్క ఉక్కపోతతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్ వంటి భారీ కర్మాగారాలు ఉన్న పారిశ్రామిక జిల్లా కావడంతో ఇక్కడ వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాల్వంచ లాంటి ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఉదయం 9 లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాణం పెట్టుకోవడం మంచిది. అందులోనూ ప్రయాణం చేసేటప్పుడు చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అది ఉద్యోగులు కానీ, రైతులు కానీ, శ్రామికులు కానీ ఎవరైనా సరే బాడీ హైడ్రేషన్ కంపల్సరీ మీ వెంటనే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి కంపల్సరీగా. ఎండ తీవ్రతకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంట పొలాలు దగ్ధమవుతున్నాయి. హనుమకొండ, మంచిర్యాల జిల్లాలోని మామిడి తోటలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో 5 ఎకరాల్లో ఉన్న మామిడి తోట దగ్ధమైంది. మరో 400 కొబ్బరి చెట్లు, డ్రిప్ సిస్టమ్ మంటల్లో దగ్ధమయ్యాయి. మరో రైతుకు చెందిన ఎకరం వరి పంట, కరెంటు మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గబ్బెట్టలో 100 ఎకరాలకు పైగా భూములు దగ్ధమయ్యాయి. చేతికి వచ్చిన వరి పంటతో పాటు విద్యుత్ మోటార్లు, వైర్లు కాలిపోయాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోట, పంట పొలాలు దగ్ధమయ్యాయి. బోర్వెల్ పైపులు, కరెంటు వైర్లు కాలిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామ శివారులో అగ్నికి ఈతవనం దగ్ధమైంది. పక్కన ఉన్న వరి కొయ్యలకు పెట్టిన నిప్పు వ్యాపించి 2000కు పైగా ఈత చెట్లు దగ్ధమయ్యాయి. తమ జీవనాధారం కోసం ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లు దగ్ధం కావడంతో గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరో 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎక్కువగా మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు. తేలికైన దుస్తులు మాత్రమే ధరించాలంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.